హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. లైనింగ్ బ్లౌజు వీడియోలో చూపించిన విధంగా మనం 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. తీసుకొని మనం వాటర్లో తీసేసుకొని సింక్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. మనము ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే హ్యాండ్ అయితే కట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంత అనేది తెలుస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనం మగ్గం వరకు కట్ చేస్తున్నామండి. మనం మగ్గం వరకు వచ్చేసి హ్యాండ్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చూసుకొని మనము మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, జూమ్ చేశాను. ఇలా మీడియంలో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అలానే సేమ్ ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం ఈ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలా నేను ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను, అదే మీకు ఈక్వల్గా పెట్టుకున్నాను అని చూపిస్తున్నానండి. సేమ్ చూడండి, ఇక్కడ ఒకసారి నేను టేప్తో కొలుస్తున్నాను ఎంత లెంత్ ఉందా అని. 11 వచ్చిందండి మనకి. తర్వాత మనము ఆది బ్లౌజ్లో హ్యాండ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాకు హ్యాండ్కి పఫ్ హ్యాండ్స్ ఉన్నాయండి, అంత తెలియదు మనకి. పఫ్ ఉండడం వల్ల మనం అందాజ పెట్టి చూసుకోవాలి. 9 లేదా 10 వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే వీడియోలో చూపించిన విధంగా మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక పాదం వరుసన పావించ్ అంతా మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ అనేది మనం ఆర్మ్ హోల్ లూజ్ అనేది చూసుకోవాలండి. మనకి ఇక్కడ వచ్చేసి 7.5 వస్తుందండి. చూడండి, ఫస్ట్ కుట్టు దగ్గర, ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర మీకు అక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా, అలా మనము షోల్డర్ నుంచి ఆ విధంగా పెట్టేసుకొని ఇంకో సైడ్ కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. ఒకదానికేమో మనకి 7.5 వచ్చింది, ఇంకో దానికేమో 7 వస్తుందండి. ఎక్స్ట్రా ఎక్కువ వస్తుంది కొందరికి, అంతే. ఒక హ్యాండ్ ఏమో ఎక్కువ వస్తుంది, ఒక హ్యాండ్ ఏమో తక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి 8 వచ్చింది. అలా వీడియోలో చూపించిన విధంగా మనమైతే 8 తీసుకోవాలి. 8 ఆర్ 7 అలా తీసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మనం ఈక్వల్గా వస్తుంది. అందుకనే వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ అనేది కింద లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. విడ్త్ అండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఉందో చూస్తున్నాను. 11 ఉందండి, చాలా ఎక్కువ వస్తుంది. అయితే నేను చూడండి ఇక్కడ ఎంత అవుతుందో అంతా మనం పెట్టేసుకొని ఒక పావించ్ అంతా మనము ఖర్చుల కోసం వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ లూజ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్కి మనము 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాము. 2.7 అలా తీసుకుంటున్నామండి. వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి చూడండి 8 అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనము మిగతా హ్యాండ్కి షేప్ అనేది ఇచ్చేసేయాలి. హ్యాండ్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. హ్యాండ్ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డాట్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా తీసుకోవాలి. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తర్వాత నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది డౌన్ అనేది తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కొంచెం జరుపుకుంటూ చూసుకోవాలి. చూసారు కదా ఎంత వచ్చింది, 7.9 వచ్చింది. అంతే. మనం ఫస్ట్ దానికి 7.5 ఉంది కదా, దానికి ఇంకో హ్యాండ్కి 7.8 ఉంది కదా, అందుకే మనకి ఇట్లా వచ్చిందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఓకే, సరిపోతుంది. అలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇవి హ్యాండ్స్ కూడా మనము వస్తాయని అంత సింపుల్గా తీసేయొద్దు, చూసుకొని కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, వీడియోలో చూపించిన విధంగా ఇలా టక్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇక్కడ వరకు ఉంది అని గుర్తుండడం కోసం టక్స్ అనేవి ఇస్తాము. అలానే మధ్యలో హ్యాండ్కి మధ్యలో కూడా మనం మీడియంలో ఉంది మధ్యలోకి రావాలి అని కట్ చేసుకుంటామండి. లేదంటే టక్స్ ఇవ్వకపోతే మనకి అటు ఇటు తెలియదు, మళ్ళీ రాంగ్ వస్తుందండి. హ్యాండ్ అనేది తిరుగుతుంది మొత్తం గలీజ్గా. ఓకేనా, ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇలా రివర్ట్ చేసేసుకోవాలి. మొత్తం క్లాత్ని రివర్ట్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని పావించ్ అంతా మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము బ్యాక్ బెల్ట్ వేసుకుంటాం కదా, దానికోసం మనము ½ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి.
ఇలా పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజు చూసుకోవాలి. ఉక్సు పట్టీ నుంచి వీడియోలో చూపించిన విధంగా కాజాల పట్టీ వరకు ఇలా రావాలి. ఓకేనా. 30 వచ్చిందండి మనకి. 30 కూడా రాలే, 29.5 వచ్చింది. ఓకేనా. ఇక్కడ కాజా పట్టీ దగ్గర ఏమవుతుందంటే మనం 1/2 ఇంచ్ తీసేస్తాం, అందుకని అలా పెట్టుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్లో నడుము ఎంత ఉందో చూసుకోవాలి. నడుము చూసుకొని అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా 1.5 1 ఇంచ్ అలా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 7.7 వచ్చిందండి. ఇక్కడ మనం 1.5 ఎక్కువ తీసుకుంటున్నాం, ఎందుకంటే చెస్ట్ లూజ్ కోసము ఇక్కడనే తీసేసుకుంటున్నాను నేను. చెస్ట్ లూజ్ ప్లస్ నడుము డాట్స్ వేసుకోవడానికి ఇలా తీయించుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. అలానే లెంత్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లోని షోల్డర్ నుంచి మెయిన్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్ని ఇలా కలుపుకొని పట్టుకుంటూ ఇలా లాగినట్టు లాగి ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదు టేప్తో కొలుచుకొని టేప్ ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ చేసుకొని మనం షోల్డర్లోకి వెళ్ళిపోతుంది 1/2 ఇంచ్ పావించ్ అంతా, ఆ పావించ్ అనేది మనం ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. అలానే ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇవనేది ఇలా ఒక డబ్బా షేప్లో రావాలండి. మొత్తం మనకి వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చిన తర్వాత మనకి ఎంతైతే వచ్చిందో చూసుకోవాలి. అదేవిధంగా సమానంగా ఈక్వల్గా వచ్చిందా లేదా కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది అటు ఇటు జరగడం వల్ల మనకి మిస్టేక్స్ అనేవి వస్తాయి. అందుకే చూడండి కింద నుంచి నేను చూసుకున్నా, మనకు తెలుస్తుంటుంది మనకు తేడా అనేది, డబ్బా షేప్లో వచ్చిందా లేదా, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందా అనేది మనకు తెలుస్తుంటుంది, అప్పుడే తెలిసిపోతుంది. అందుకే ఒకసారి చూసుకోవాలండి. కింద నడుము లూజ్ అయితే ఎంత ఉందో ఆ పై వరకు కూడా అంత చూసుకోవాలి. చెస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్లో నడుము అయితే ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని మనము ఇక్కడ చూడండి ఆ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అంతా పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. మగ్గం వర్క్లో ఎంత డిజైన్ ఎంత అవుతుందో అంత చూసుకోవాలి. ఫస్ట్ అయితే చూసుకున్న తర్వాత మనకి అక్కడికి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి. మనం మగ్గం వర్క్ ఇక్కడ ఇట్లా కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కదా, అప్పుడు ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మనం నడుము లూజ్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఓకేనా. మనం డిజైన్ బట్టి కట్ చేసేసుకోవాలి. నేను డిజైన్ చూసుకొని విధంగా ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓకే నేను ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చూడండి ఈ చాక్ పీస్ పోతే ఎక్కడ పడుతుందో తెలియదు, ఎక్కడ దొరకదు అసలు. ఇలా ఎంత వచ్చిందని చూస్తున్నాను, 2.3 వచ్చిందండి. 2.3 పెట్టుకొని ఇక్కడ కొంచెం మనం ఎక్స్ట్రా తీసుకుంటాం, ఎందుకంటే ఇది డీప్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మనం 3 అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఒక షేప్లో మార్కింగ్ చేసేసుకొని మనము నెక్ రౌండ్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆది బ్లౌజ్లో మనం లాస్ట్కి వేసుకుంటాం కదా కుట్ల నుంచి మనము 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర కూడా అంతే, షోల్డర్ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక మనకి ఆమ్ డౌన్ కోసం ఇలా ఒక డబ్బా షేప్లో అనేది తీసుకోవాలి. తీసుకొని 1/2 ఇంచ్ అంతా 1.5 ఇంచ్ అంతా మనం తీసుకున్న తర్వాత ఆమ్ హోల్ లూజ్ మనకి ఎంత మనం ఇంత ముందుకు హ్యాండ్లో చూసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మనం బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అంతే రావాలండి. 7.7 or 8 వస్తుంది. అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనము ఉక్సు పట్టి నుండి లాస్ట్ కుట్టు దగ్గర సమానంగా పట్టుకొని చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ ప్రకారము మనకి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కిందికి 6 పైకి మార్కింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎందుకు కట్ చేస్తాలేనంటే మనము కట్ వర్క్ బ్లౌజ్ కదండి, అందుకే కట్ చేస్తలేను. అదే మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, అందుకే కట్ చేస్తలేనండి. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ చేయొద్దు, మనకి మన హెచ్చు తగ్గులు వస్తుంది, అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేయలేము, అప్పుడు బ్లౌజ్ అంతా పాడవుతుంది. అలా కాకుండా మనము నెక్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలండి. మామూలు బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ మనం క్రాస్గా క్రాస్గా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనము షేప్ పట్టి నుంచి హ్యాండ్ నుంచి కిందికి మార్కింగ్ చేసుకుంటాం కదా, షేప్ పట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి, కిందికి 1/2 ఇంచ్ అంతా ఒక మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి, కిందికి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే.
ఓకేనా. కిందికి పెట్టుకోవాలి ఫస్ట్, హ్యాండ్ దగ్గర అయితేనే కిందికి పెట్టుకొని మనకి పావించ్ అంతా పైకి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ అంతా లైన్ అనేది ఇట్లా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఉక్సు పట్టి ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ నెక్ రావాలంటే ఉక్సు పట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ అంత మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, మనకి ఎగ్జాక్ట్గా రావడం కోసం. ఇలా 6.5 వచ్చింది కదా అండి, ఎవరికైనా 6.5 వస్తుంది. ఇక్కడ మనం ఉక్సు పట్టి సైడ్ నుంచి మనం కింది నుంచి షేప్ పట్టీల వరకు ఒక మార్కింగ్ అనేది చూసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ నుంచి 1.5 కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ షోల్డర్ నుంచి మనం మెయిన్ డాట్ పెట్టుకొని 1/2 ఇంచ్ అంతా కిందికి మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. సేమ్ అదే విధంగా మెయిన్ డాట్ నుంచి ఎంత అయితే ఉందో కొలుచుకొని ఇక్కడ నుంచి మనకి 3 ఇంచ్ వచ్చింది కదా, 3.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్సుల పట్టికి మనం ఆ ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని కొలుచుకుంటూ 1 ఇంచ్ అనేది డాట్స్ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా హ్యాండ్లో మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాక లోతు కూడా నేను డ్రా చేసుకున్నానండి. మీరు చూడండి ఒకసారి. అదే విధంగా కట్ చేసేసుకున్నాను. ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎట్లా వచ్చిందంటే చాలా కొంచెం ఇచ్చిండు, మనకి అంత జాయింట్లు పడే విధంగా ఇచ్చిందండి. ఇక్కడ నెక్ కట్ చేస్తలేను ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి. సేమ్ బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనము కట్ చేస్తలేము. ఈ వీడియోలో చూపించిన విధంగా మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. నడుము మనకి ఎంతవరకు అయితే అడ్జస్ట్ అవుతుందో అంతవరకు పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ అనేది ఈక్వల్గా రావాలండి, ఎందుకంటే హెచ్చు తగులైతే మళ్ళీ బ్లౌజ్ అంతా పాడవుతుంది. అందుకే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ అయితే చూసుకుంటున్నాము. హ్యాండ్ వచ్చేసి మనకి సేమ్ ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 ఈక్వల్గా వచ్చి మధ్యలో మనం డాట్స్ పెట్టుకున్నాం కదా వెళ్ళాక లైనింగ్ దాంట్లో ఆ డాట్స్కి మధ్యలో డిజైన్ వచ్చే విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రాలు ఏం రావద్దు, ఎందుకంటే అటు ఇటు అయిపోయింది అనుకో హ్యాండ్ అనేది తిరుగుతుంటుంది, అంత బాగోదు, గలీజ్గా అనిపిస్తుంది. కస్టమర్ సాటిస్ఫై అవ్వరండి. వీడియోలో చూపించిన విధంగా 2 హ్యాండ్స్ ఒకే విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాని కింద ఒకటి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ బట్టి మనకి ఎట్లయితే అడ్జస్ట్మెంట్ అవుతుందో అట్లా ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు అనేవి పడతాయండి. అదేవిధంగా షేప్ పట్టీలు కూడా మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు అనేవి కట్ చేసేసుకోవాలి. జాయింట్లు ఏమైనా పడితే జాయింట్లు అనేవి వేసేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకు వర్క్ బ్లౌజ్కి మధ్య ఇస్తలేరు, 2 బ్లౌజులు సేమ్ అదే విధంగా